హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసి అయితే వచ్చి ఉంటారనేసి అయితే అనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా వెంటనే ప్రెస్ చేసేయండి. మేము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టగానే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నేను ఈరోజు చూపించబోయేది ఏంటి అంటే కనుక నేను అన్నవరం దగ్గరలో ఉన్న ఏటికొప్పాక అనే పండగకి అయితే వెళ్ళానండి. సో అక్కడ లైట్ సెట్టింగ్, ఒక్క లైట్ సెట్టింగ్స్తో పండగకి మొత్తంగా వైబ్ అనేది వచ్చేసిందండి. చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తామండి. ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగా సెట్ అయితే వేశారు. అమ్మవారి సెట్టింగే కానివ్వండి, అయ్యప్ప స్వామి సెట్ వేశారండి, చాలా బాగుంది. సో అదేవిధంగా మనం చుట్టుపక్కల చూస్తే కనుక రకరకాల దేవుళ్ళని కూడా సెట్ చేసి పెట్టారండి. ఇక్కడ చూసారు కదా మన గణపతి తప్పడు గుళ్ళు తాళాలు అన్నట్టుగా ఒక సాంగ్ అయితే ఉంటుంది కదండి. ఆ విధంగా ఒకరేమో తప్పడు గుళ్ళు, ఒకరేమో డప్పు, ఒకరేమో పీపీ సన్నాయి మేళాలు ఊదినట్టుగా మనకి పెళ్ళిలో బాజాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా వినాయక స్వామి ఊదినట్టుగా పెట్టారండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ విధంగా ఉంటే కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయితే అవుతుందండి. 6 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ అయితే వెళ్ళానేమో. కానీ ఆ 3 టైమ్స్ వెళ్ళిన దానికన్నా ఈ ఇయర్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను నేనైతే. ఆ లైట్ సెట్టింగ్కి ఇచ్చేయచ్చండి మార్కులు అనేది, చాలా బాగుంటుంది. మన ఇక్కడ మనం చిన్నప్పుడు చూసినవన్నీ ఇప్పుడు మళ్ళీ రివీల్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఓన్లీ 20 రూపీసేనంట. మనకు దండలు అంటే దండలు చూడగానే ఆడవాళ్ళకి వెంటనే చెప్తున్నాను, అదో రకమైన క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా. కొనుక్కోపోయినా అట్లీస్ట్ చూడడానికి అయితే ఉంటుంది. కానీ నల్లపూసలు అనేది చాలా రేటుగా ఉందండి. ఒక్కొక్కటి 200 అంట. ఈ కింద ఉన్నవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, నాకైతే ఏం నచ్చలేదు. సో ఇక్కడ పక్కనే మనం సైడ్స్ వేసుకుంటాం కదండి ఆ గాజులు. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తే కనుక రకరకాల గాజులు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ రేట్లు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. సో అదేవిధంగా మనం చిన్నప్పుడు చూసాం కదా గాజు కప్పులు, అదేవిధంగా ప్లాస్టిక్ బుట్టలు, ఇంకా వగేరా చాలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే లైట్ సెట్టింగ్ కూడా ఉంది పైన. మీ సైడ్ సీయింగ్ ఈ విధంగా ఉన్నాయండి. ఎందుకంటే అంతమంది క్లౌడ్లో కొంచెం చూపించడం ఇబ్బందిగా ఉంది. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే పక్కన డాల్స్ ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయండి డాల్స్ అనేది. సో తర్వాత వచ్చేసి ఇదైతే పైన ఉందండి, అంటే తలపైన. సో మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుందండి. అన్నిట్లకన్నా ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది లైట్ సెట్టింగ్ అనేది. ఇంత క్రౌడ్లో నేను చూపించడానికి చాలా కష్టంగా అనిపించింది. సో కొద్ది గొప్ప చూపించానండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, లేదంటే లైక్ చేయండి. మా అమ్మాయి మీకు హాయ్ చెప్తుందండి, చూసారా? సో ఫైనల్గా మన వీడియోలో మనకి ఉపయోగపడిన థింగ్ ఏంటంటే కనుక ఇలాంటి జాతరలకు వెళ్ళేటప్పుడు మనం చిన్నప్పుడు అయ్యో మిస్ అయిపోయామే అని చెప్పేసి అనుకుని చాలా థింగ్స్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఏంటంటే చిన్నప్పుడు తినే క్యాండీస్ కానివ్వండి, పచ్చబొడి కప్స్, ఫ్లవర్ వాసెస్, ఇంకా చాలా రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఫైనల్గా మన అమ్మవారి పేరు ఏంటంటే నూకంబిక అమ్మవారు. నచ్చితే లైక్ చేయండి.